ఫార్మా రైతులను కాంగ్రెస్ దగా చేసింది. ఫార్మాసిటీ భూములపై నాడు రైతులను రెచ్చగొట్టి అధికారంలోకి వస్తే భూములు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అవే భూముల్లో పోలీసులను పహారా పెట్టి ఫెన్సింగ్ పెట్టేసింది. ఏకంగా కోర్టు అథారిటీ నోటీసులు ఇప్పించడంతో కాంగ్రెస్ పై రైతన్నలు ఆగ్రహం చెందుతున్నారు. కాంగ్రెస్ నేతలు తమతో కోర్టుకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి భూముల్ని అన్యాయంగా గుంజుకుంటున్నారని రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, మల్లిరెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి పలుమార్లు రైతులను రెచ్చగొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూములను తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కోర్టు అథారిటీ నుంచి తమకు నోటీసులు పంపారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అథారిటీ ఆదేశాల మేరకు అక్టోబర్ 1వ తేదీన కోర్టుకు హాజరవుతున్నామని, కాంగ్రెస్ పెద్దలు కూడా మా రైతుల కండగా ఉండి మాతో పాటు రావాలని కోరుతూ నిరసన తెలిపారు. ఫార్మాసిటీ రద్దు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కల్లబుల్లి కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి రాగానే రైతులకు ముఖం చాటేస్తున్నారు. ఫార్మాసిటీ రద్దని ఒకసారి, కాదని మరోసారి ఇలా సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పూటకో మాట చెప్తూ రైతులను దగా చేస్తున్నారు. గద్దెనెక్కగానే ఆ భూముల్లోకి రైతులను రాకుండా పోలీసులను మోహరించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రైతులను తరిమి కొట్టారు. తమ భూముల కోసం పోరాడుతున్న రైతులకు ఇటీవల కోర్టు అథారిటీ నోటీసులు అందాయి. పరిహారం ఎందుకు తీసుకోవడం లేదో వచ్చే నెల 1వ తేదీలోగా చెప్పాలని కోర్టు ఆదేశించడంతో అన్నదాతలకు కంటి మీద కునుకు కరువైంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కూడా తమతో కలిసి రావాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి తమతో పాటు కోర్టుకు రావాలని లిఖితపూర్వకంగా డిమాండ్ చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఫార్మాసిటీ రద్దు చేస్తామని రైతులను మభ్యపెట్టారు. దీంతో యాచార మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాడిపత్రి, కురుమిద్ద గ్రామాలకు చెందిన 800 మంది రైతులు 2250 ఎకరాల పట్టా భూములను ఫార్మాసిటీకి ఇవ్వలేదు. దీంతో అప్పటి ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని అథారిటీ కోర్టులో జమ చేసింది. ఆ సమయంలో ప్రస్తుత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి కోర్టుకు వెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూములు తిరిగి ఇస్తామన్నందున పరిహారం తీసుకోవద్దని రైతులకు మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన రైతులు పరిహారం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. రైతులే సాగు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దవుతుందని ఎంతో ఆశతో ఉన్న రైతులకు నిరాశ ఎదురైంది. ఆ భూముల్ని ఏకంగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం వినియోగిస్తూ 2 ఏళ్లుగా ఫార్మా బాధిత రైతులను అయోమయానికి గురి చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. రైతులు ఏడాదిన్నరగా సీఎంతో పాటు భట్టి, కోమటిరెడ్డి, సీతక్క ఇతరులను కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో ఈ నెల 12 నుంచి విడతల వారీగా అథారిటీ కోర్టు నుంచి 250 మంది రైతులకు నోటీసులు అందినట్టు తెలిసింది. పరిహారం ఎందుకు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించడంతో కాంగ్రెస్ నేతలను కలిసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా మా భూముల్ని వదులుకోమని రైతులు తెగేసి చెబుతున్నారు.